కారణాలు పుట్టాం. ఆ యొక్క పుట్టలో దిగబడి జరగడం లేనందువల్ల ఆ యొక్క భార్య వదలు దాగినా ఆ యొక్క నాగలుగా మాట్లాడుతున్నారు. ఇది ఏ పుత్రుడు కావచ్చును, ఎవరికేం పాపం చేశాను, సంకష్ట బ్రహ్మదేవ అని చెప్పేసి ఆ యొక్క శ్రీమంతుడు తలుచుకుంటాడు. ఆ సమయంలో మరి మల్లేశుడు ఎవరో కాదు, ముందు ముందు కైలాసంలో కైలాసవాసుడు యొక్క కలిలో వెళ్ళి కానివాళ్ళ చుట్టి మర్చిపోయాడు. నేను గుర్తుపోయేస్తానని చెప్పేసి ఆ యొక్క సత్యాల గురించి బ్రహ్మదేవుడు ఎక్కడికి వస్తాను చూద్దాం. జహిరాహ్య వారికి బాన్స్వాడ దగ్గర నెమిలి. ఆ నెమిలిలా మల్లికార్జునుడు కట్టిన వేషకాడు ఈ మల్లికార్జునునికి 200 రూపాయలు బహుమానం. 201 రూపాయి. బాన్స్వాడ మరి మల్లికార్జున స్వామి పాత్ర ధరించిన వాడు మరి మల్లన్నకు 201 రూపాయలు సమర్పించారు. ఎల్లవెల్లలా ఆ యొక్క మల్లికార్జున స్వామి మార్గాలు లేవి వారికి వడుకుంటున్నాం. బ్రహ్మ ఎవడు గాయలకు బ్రహ్మదేవుండానురా భక్తితో వచ్చి తీరా బ్రహ్మదేవుండానురా భక్తితో వచ్చి తీరా స్వామి దిక్కిలేమందరమరు చల్లగా వాడిల్లు నీ పేరేమంటారు? బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు అంటారు. సత్యాలకు పరిపాలించేవాడివా? జీవులు 84 లక్షలకు అధికారి అవా? సరే, నీ పేరు బ్రహ్మదేవుడు, నీ సత్యమైన పేరేంటి? సరస్వతి. సరస్వతి. మరి బ్రహ్మలకు నీ పట్టణం విడిచిపెట్టి ఇక్కడ వస్తున్నారు ఎందుకు? ఇప్పుడు తిరుగుడు వస్తున్నావు కరెక్టే. ఎక్కడ వెళ్తున్నారు? మల్లన్న వద్దకు వస్తున్నా. మల్లన్న వద్దకు. ఏ మల్లన్న? ఏ మాకు పేరేస్తున్నారు మల్లన్న కొల్లాపురి మధ్యం పరిపాలించే మల్లేశ్వరికి చాలా కష్టం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. కాబట్టి అందు గురించి ఆయన గతం మర్చిపోయాడు. ఆనాటి గతం మర్చిపోయి కాబట్టి
ఆయనకు తెలియజేయమని పోతున్నారా? అవునా? అంతేనా? అయ్యా వాళ్ళు ఇతరాలు మొదలు నాగలి పట్టుకున్నారు. నాగలాన్ని తిరిగింది ఒకళ్ళ. మరి వాళ్ళు వీక్తే అస్తలేదు. మరి నువ్వు వీక్తావా పోయి? లేదు, దాని వివరం చెప్పడానికి వచ్చాను. ఇదిగో. ఓ దాని మీద తగ్గదా? బంగాళ నిద్ర కూడా రావాలి. జరా ఇక్కడ మీకు ఖరీమైన వచ్చి గతమర్చిపోయాం. నేను గుర్తు చేస్తాను. వీరాజయ వారికి जय रांजेला समवार के अयो सामी संतोषम भूतरा गुणाजला देवा अयो सामी संतोषम भूतरा गुणाजला देवा अयो चरण 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 चरणैया देवा अयो चरण चरण चरणैया अयो चरण चरण चरणैया देवा अयो चरण चरणैया देवा जय राजेवा నీ పాదములకు ఇదే 10,000 వందనం అంటున్నా కదా. సరే మంచిది. మళ్ళా ఇక గత మర్చిపోయావు చెప్తాను వినండి. వీరాజయ వారికి ముందు ముందు కైలాసంలో నీవు ఇక హోటల్ ధారించి ఇక కలిలోనికి వచ్చి కలిమని మర్చిపోయినావు. నువ్వు ఎవరో కాదు, శరీర సమాసులకు నీ సత్యమైనా ఇక్కడ కాదు రంగవేది పట్టణం జన్మించినాను. కాదు అది నిజమే. నేను ఒక మాట చెప్తాను. जय रांजेला समवार के अयोध्या जाक्षाली पूरी की पूरी देवा देवा
ఈ కీటకీములు ఏమిటి పురుగులు నాకు ఇంకా గంటలు ముందు గంటలు గుర్తు చేశావు. చాలా సంతోషం. కనుక ఈ యొక్క క్రిములు ఈ పురుగులు బయటకు వస్తున్నాయి. ఏమిటి కావచ్చు? ఈ నాగలి ఎక్కడ ఏమిటి? ఈ పురుగులు బయటకు రావడం దీని చిత్రమేమిటో మీరు తెలుసు స్వామి. సరే అట్లాంటి మళ్ళా చెప్తా విను. జయ విరాయణకు కీటకములు ముందు ముందు ఆయన పుట్టబోయే చెప్తాను. జయ రాంజల సమవారికి అయ్యో నీవు చెప్పిన విధము నేను చేసిన దేవదేవా 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 అయ్యో మీ ఆజ్ఞ మీద కూడా నేను నీది పాటిస్తాను చెప్తున్నా కదా. మేడి గొర్రె పిల్లలు జన్మబోతున్నాయి మరి ఇప్పుడు సెలవులు కాబట్టి వాటిని పాలించడానికి ఎవరికైనా చెప్తావు మల్లేశ్వరం. జయ విరాయణకు ముందు కలియో ఇక కలియుగంలో ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడిగా దగ్గర ఇక నాగలి మాత్రం చాలా దిగింది. ఇంకా ఆనాడు పార్టీ పరమేశ్వరుడు మొదలుపెట్టినటువంటి బంగారు గర్రె వెండి గర్రె పుట్టబోతున్నారు. ఈ సమయంలో బంగారు గర్రె వెండి గర్రె మొదటి గర్రె పుట్టబోతున్నారు. మరి ఆ గొర్రె పుట్టాలంటే అందులో ఈ యొక్క నాగలి మాత్రం గొర్రె అందులో గర్భవతితో ఉన్న గొర్రె కడలో తెచ్చుకున్నారు. ఆ యొక్క నాగలి వెళ్ళి ఆ గొర్రె కడుపుకున్నటువంటి యొక్క నాగలి తీసుకున్నారు. ఆ యొక్క పేగులు తీసి నోట్లో పట్టుకొని ఎంత దూరం అయితే వెళ్తామో అంత దూరం వెంబడి ఆ గొర్రెలు పుడతారు. అందులో నుంచి బంగారు గొర్రె వెండి గొర్రె కొన్ని పుట్టబోతున్నారు. స్వామి మల్లయ్య వారిని పాలించడానికి వారిని రక్షించడానికి చెల్లించినావు, అవతలి వచ్చినావు, నీతో పాటు ఆ యొక్క భైరవం కూడా తోలిస్తారు అని బ్రహ్మదేవుడు ఆశిస్తారు. జయ రాంజల సమవారికి జయ కొత్తూరు రామునే
ఎందుకంటే మరి పుట్టబోతున్నది మరి కొద్ది క్షణంలో నీవు పిలిచినటువంటి నాగలి ఆ యొక్క స్వర్గ పిల్లలకు ఆ టీకలు తప్పుతుంది కాబట్టి ఆ టీకలు తీసి నోట పట్టుకొని వెనకకు తిరిగి తిరగకుండా వెళ్ళండి నీవు వెంబడే ఆ గొర్రె పిల్ల పుట్టబోతున్నారు ఇక్కడ నేను వెళ్ళి వస్తున్నారు నాగలి ఇక్కడ బాగుందే ठीक है जाएगा ఈ ప్రకారంగా నాగలి వీరికి ఇక పిల్లపిల్లలు టేబుల్ తీసుకుని ఇక్కడ నోట పట్టుకొని ఇక ఏ ప్రకారంగా ముందుకు వెళ్తున్నాం వారికి అయ్యో నేను ఎంత దూరం వచ్చానని చెప్పేసి మల్లేశుడు వెనుకకు తిరిగి చూశాడు. ఆ వచ్చే గొర్రె పిల్లలు కూడా అక్కడే అయిపోయినాయి. ఆ స్థలం ఎట్టున్నాయి బంగారు గొర్రె వెండి గొర్రె పాడుకొని ఉన్నారు అక్కడ స్థలంలోనే. ఆ సమయంలోనే వచ్చే సమయంలో కూడా ఆ యొక్క మల్లేశుడు వెనుక తిరిగి చూశాడు. ఆ యొక్క గొర్రె పిల్లలు అక్కడే ఆగిపోయినాయి. అప్పుడు ఆ గొర్రె పిల్లలు వండుకుంటూ మరి చాలా బాధపడుతున్నారు. ఇక తదుపరి కథ ఏమిటో చూద్దాం. ఇవేనా గొర్రె పిల్లలు? అయితే ఈ ప్రకారంగా అధికారులు వ్యవహారం చేస్తున్నారు కదా, మరి అతని భార్యైన పద్మాదేవి ఆ 12 నెలల చెరువు ఏది ముందు మూటంతా రాయి నప్పంతా ఏరి ముందు మూటంతా కొట్టి ఒక దగ్గర ఒక పుట్ట మీద ఉపదేశి కాల్చిందట. ఏది కంబములంతా ఆ కంబములు కాల్చిన పుట్ట కారణాల పుట్ట, అదే కారణాల పుట్ట. ఆ కారణాల పుట్ట లోపల అలనాడు పార్వతీదేవి వదిలిన గొర్రెలు ఉన్నమాట. ఆ మందకు గొర్రెలు సెట్టగలిగి మరి అందులో ఉండగా మరి అక్కడ దున్నుతున్నాగా మల్లికార్జునుడు దున్నుతున్నాగా ఆ నాగడి పోయి కారణాల పుట్ట లోపల వచ్చి ఇక్కడ రాదు అక్కడ పోదు వాళ్ళు ఎంత ఉంచినా రాకపోయేసరికి ఆ దైవమా నేనేమి చేయుదును, నేను ఎవరికి ఏం పాపం చేసినాను అని అఘోరంగా దుఃఖిస్తూ ఆ పుట్టపైనే తలపెట్టి అఘోరంగా దుఃఖిస్తూ ఆ త్రిమూర్తులను వేడుకున్నారట. అప్పుడు త్రిమూర్తులను వేడుకున్న తర్వాత ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, కుమార మల్లికార్జున, నీవు ఎలాంటి బాధపడము, నీవు చేసిందంతా ఒక కళ్యాణం గురించే, నీవు అతను ఏం బాధపడదు
చెప్పి అనేసరికి మరి స్వామి ఈ పుట్టలో నుండి అనేక పురుగులు వస్తున్నాయి, మరి అదేమి కారణం నుంచి అడగగా, ఓ స్వామి మల్లికార్జున, అది పురుగులు కాదు, అవి గొర్రెలు. ఆ పుట్టలో గొర్రెలు ఉన్నాయి, అవి గొర్రెలు వస్తాయి. నీవు దున్నే నాగడి సూర్యుల గొర్రెలకు కడుపులో దొచ్చుకుపోయి ఉన్నది. ఇప్పుడు నీవు ఆ సూర్యుల గొర్రె బయటకు వస్తుంది, నీవు నాగడి తీసుకో బయటకు వస్తుంది. కలిగిన కడుపు కలిగిన గొర్రె పేరు నోట్ల పెట్టుకుని ముందు నడుపు, నీ వెంట ఎవరు వస్తాయని చెప్పగా, అప్పుడు అధికారులు అదే ప్రకారంగా ముందు వెళ్ళగా గొర్రెలన్నీ ఎంత మందకు బాగా వెళ్తున్నాయట. అయితే లాస్ట్కు ఏమైనాయంటే బంగారు గొర్రె, వెండి గొర్రె, ఆ రెండు వచ్చేసరికి లోకం అంతా జగ్గున వచ్చిందట, పట్ట పొడవైందట. ఏది మనం వర్షమాడుతున్నాక ఉరుములు గరువులు ఎట్లా వస్తాయో అట్లా చూడన్నారు. అట్లా వచ్చేసరికి మల్లికార్జునుడు సరస్వతి ఎంతో వాళ్ళు చూసిందన్నారు. ఎంతో వాళ్ళు చూడగానే ఆడిపోయారు. మరి ఇప్పుడు తల్లి ఏం జరుగుతుంటాం. జయ వీరాంజనేయులకు గోవర్ధన గిరిలో తిరిగే గొప్ప బైరన్నని వినుమా, గోవర్ధన గిరిలో తిరిగే గొప్ప బైరన్నని వినుమా, గోవర్ధన గిరిలో తిరిగే బ్రహ్మదేవుడి చేత పుట్టిన వరాలురా, బ్రహ్మవరాలు చేత పుట్టిన వరాలురా, పుట్టిన వరాలురా, బ్రహ్మవరాలు చేత పుట్టిన వరాలురా, వెనుకుంద కళ్ళతోటి కమలాయి వంటే రత్న, వెనుకుంద కళ్ళతోటి కమలాయి వంటే రత్న, వెనుకుంద కళ్ళతోటి కోటి మేఘాల మీద ఉదకెళ్ళ మేఘేరంగా, కోటి మేఘాల మీద ఉదకెళ్ళ మేఘేరంగా, కోటి మేఘాల మీద తల్లిది కోతోరు రాముని వచ్చేరాను, తల్లిది కోతోరు స్వామి మహాత్మా ఓ సేవక, ఎవరి పేరేంటో? నా పేరు భైరవుడు అంటారు కదా. భైరవుడు.
మూలవారణ పుట్టావు బ్రహ్మ వరం చేత బమ్మ ఎడును ఉన్నాడా బమ్మ బ్రహ్మ పుట్టినావు నీ పేరు భైరవుడు ఎక్కడ వెళ్తున్నావు ఇప్పుడు జయ రాజలకు వందనములు 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 బ్రహ్మదేవా స్వామి నన్ను పుట్టించిన పని నన్ను రమ్మన్న పని చెప్పుము దేవా జయ వినాయకు ఇల్లు వారాజిల్లు చల్లగా వరగిల్లు కదా కీర్తన పని తినిపించారు జయ రాజలకు అది ఏమి వార్తాను నాతో తీజలకు దేవదేవా అది ఏమి వార్తాను నాతో తీజలకు బ్రహ్మదేవా నాతో తీజలకు నాతో జగమంటున్నాను కదా సరే మంచిది అట్లానే తెలుసు కదా జయ వినాయకు ఆ మల్ల ఏమని మళ్ళా నెంబడి బలంగా ఇవ్వమంటున్నావా జయ విరాజలకు మీరు చెప్పిన వెలుపు నేను పోయేదన్నయ్యా బ్రహ్మదేవా
అంటున్నాను కదా మరి సరే మంచిది అట్లయితే చెప్తా పైన జై విధానాలకు కర్ర పట్టుకొని ఆ యొక్క గోధుమను కాసుకుంటూ వెళ్ళండి. జయ వీరాంజలకు ధర్ని శ్రీకోతోరు రాముని దర్శనాలు ధర్ని శ్రీకోతోరు రాముని దర్శనాలు ధర్ని శ్రీకోతోరు రాముని దర్శనాలు ధర్ని శ్రీకోతోరు రాముని దర్శనాలు ధర్ని శ్రీకోతోరు మర్మక మంకాలి దేవి మర్మక దర్శనాలు మర్మక మంకాలి దేవి మర్మక దర్శనాలు మంకాలి దేవి నమ్ముకొని ఇక వెళుతున్నారు. నేను ఇట్లనే రావద్దు రైట్ చేసుకుంటా నువ్వు జయ వీరాంజలకు అంజానే ఈ ప్రకారముగా ఆ యొక్క బ్రహ్మదేవుడు కృపచేత ఆ యొక్క గొర్రెలు పుట్టాయి. ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ యొక్క మల్లన్న ద్రౌపదిగా భైరవుడు మరి భయ్యనగా మారి ఆ యొక్క బ్రహ్మదేవుడు పంపుతాడు. ఇక ఇరువురు కలిసి అంటే ఇద్దరు కలిసి ఆ గొర్రెలు ఏ ప్రకారంగా మేపుతారు చూద్దాం. जय रांजेला तलवार के गोरियालू में पा जगदामू अन्ना नारो अन्ना गोरियालू में पा जगदामू अन्ना नारो अन्ना गोरियालू में पा मंदारू वल्लू मुत्ता ये गंबे वेल्ला मन्ना
మందను మలుపుకుంటా మనకు మేపుకున్న గొర్రెలు వెళ్ళిపోదామంటున్నా నేను. జై రాజలకు చిన్ని చోతారా మనము ఎల్లి పోదాము పదరా చిన్ని చోతారా మనము మనం గొడవలు పొందగలిగినప్పుడు జై రాంజల తమల వారికి గొర్రెలను మేపు నాకు మునుగోరు తిరుగుదమన్నా గొర్రెలను మేపు నాకు అన్న మనమిద్దరము ఎనభైకుండా లోకతో కలిసిమెలిసి గొడవలు వెళ్తామంటున్నారు. జై రాజలకు చిన్ని మల్లేశ్వర నీవు చింతాడు వందా చిన్ని మల్లేశ్వర నీవు చింతాడు జై రాంజేలా తమవారికి తరతర్రాయాను కుంట కొల్లాను మర్వామన్నా తరతర్రాయాను కుంట మందరం అనుకుంటా మేపుకుంటా పచ్చగడ్డికి ఎండగా ఇట్లా మేపుకుంటా ఊరు తిరుగుతా వెళ్ళిపోదామంటున్నాం.
जय वीरांजनको धर्मी को तोरो कामुनी लचेरानो 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 धर्मी को तोरो मरवक मंगाली देवी अल्लाह लचेरानो मरवक मंगाली देवी अल्लाह लचेरानो ఈ ప్రకారంగా ఆ యొక్క భైరవుడు మల్లేశ్వరుడితో కలిసి ఆ యొక్క బ్రహ్మదేవుడి కృప చేత ఆ గొర్రెలు బయటకు వచ్చాయి. ఆ గొర్రెలు వేపుకుంటూ ఇంకా శివాలు కూడా తిరుగుతున్నారు. ఆ సమయంలోనే మరి మొక్కల సిరికోట రత్నాయి రాముడు లేపినాక
అబ్బా నీ పేరేంటమ్మా అత్తంగి లక్ష్మీనరసరమ్మన రత్నాంగి నీ ఊరు ఏంటి అంటే అభివృద్ధమే సరే బొక్కలు తిట్టేమో బొక్కలు ఎక్కడే ఉన్నావు కానీ నీ పక్కన బొక్కల సిరికోట అవునా నీ పేరు రత్నాంగి అంటున్నా యాదగిరి ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తున్నావు సరే వెళ్ళమ్మా రాయే శత్రు డ్యాన్స్ బాబు నీదే అయ్యా ఇది ముంగడి పని చేస్తుంది కానీ ఎక్కడ పోతున్నారు ఇప్పుడు ఎక్కడ పోతున్నారు పచ్చం కట్టి గడ్డనే కట్టి అంతే మెప్పుకుంటావా అంటే ఊళ్ళకి పోతావా ఊళ్ళో ఉంటాయా ఊరు శివారు పడ్డారు అలవాటే కాదు ఇక చూడు ఇక చెట్ల బావు మొదలవుతుంది ఆ సమయంలో రత్నాంగి ఆ యొక్క పక్కన శ్రీకోట నుండి పెళ్లి ప్రయత్నం వచ్చాడు రత్నాంగి ఆ యొక్క జమలకి వచ్చి ఆ యొక్క పాడుకుంటూ ఆ ప్రాంతానికి వెళ్ళిన సమయంలోనే మల్లేశుడు మరి గొర్రెకుంటూ వస్తాడు. అప్పుడు సూచేయమంటున్నాడు
చూసుకుంటే నా మనసు నిలుపుతున్నారు. ఎవరు కావచ్చు? जय रांझेला तलवार के वो निरो मागे पूरी पत्ता नंबो నేను గొర్రెం మేపుతాను వచ్చినాను నేను అడిగిపోతా అయ్యో పూర్వమును మరొకటి ఇప్పుడే जय रांझेला तलवार के रामोदानंद అయ్యా మన గొర్రె పిల్లకు అది పక్కపడి పక్కపడి పోతుంది దానికి అర్థం మళ్ళీ చెప్పే ఎవరమ్మా మీరు నాకు అటగిస్తున్నా ఉంటున్నావా చెప్పండి లేవనుకోకి ఇప్పుడే ఉష్పేనా जय रांझेला तलवार के सुरमुंडा मम्मा के वो जगले की राजे सुनने सुरमुंडा मम्मा के वो जगले की राजे
చెప్పు ఎల్లప్పుడు పట్టు. నా దగ్గర కట్టొస్తున్నావు, నువ్వు దూరం ఉండు. నేను దూరం లేకపోతే వెళ్ళిపోతా కదా నేను. నా గడ్డం వస్తున్నావు. మంచిదే ఇంకా నీకైనా ఎంత పొడవు గడ్డ ఉంది మరి ఉందా జాగ్రత్త గడ్డ చూపిస్తావా మంచి టైం ఉంటే నేనేమనుకున్నా ఇదే సందడి నేను కొనకుండా కూర్చుంటానే పోయినా కావాలి అని పని రాశాను అయ్యా నువ్వు పుస్తకం చూకుంటావా నాతో స్టోరీ చెప్పి మళ్ళీ నేను చూస్తున్నాడు ఏం చూడండి మన అంతేవా जय रांजेला भगवान के रोगी नावम्म जगदी रोगी नावम्म ఒక మాట తెలిపేదాము రోగి నువ్వెందుకమ్మా నాయమ్మ నీ పని నువ్వు చేసుకున్నా గొర్రెలు నేను కొల్లోని నా గొర్రెలు అవి ఈ టైంలో మాత్రం కొల్లోడు కాదు నీ కొల్లేరా ఓ గొప్పలేరా చూడు ఇదిగోనా ఏమైనా కానీ నిన్ను నిన్ను చూడండి ఎంతము చూడ ఇంకా నాకన్నా నీ
ఏంది నా గింతం అక్కడ పోతుంది, ఎక్కడ రానికుంటే అక్కడే గుర్తు. నా గింతం అక్కడ పోతుంది. ఎక్కడ రానికుంటే అక్కడే గుర్తుడే. అంతేనా? సారీ నన్ను ప్రేమించము నన్ను వెళ్ళాను కదా. జయ రాంజల సంగవార్కి కోరిక మానవమ్మ కోమలంగిరో నీవో కోరిక మానవమ్మ కోమలంగిరో నీవో కోరిక భగవంతుని నమ్ముకున్నట్లయితే నువ్వు యొక్క చేస్తున్నట్టు యొక్క పని దూరం అవుతుంది. మంచి జ్ఞానం వేసుకుంటావు. ఈ యొక్క అజ్ఞానం విడిచిపోతావు. నా మాట విని నన్ను విడిచిపెట్టమ్మా. ఇట్లా ముంగడి రావతాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నా గొడ్డు పక్కన పట్టిపోతుంది అంటున్నామ్మా. ఇది గమ్మత అయిపోయా. ఆయన బాగుండంటావా? ఆయన చేసుకుంటావా? అది చేసుకుంటే ఆయన నువ్వు అనుకుంటా చేసుకోడదా? అయ్యా ఇది ఏది ఏమైనా సరే మీ ఇంట్లో పంచాలైనా సరే నేను మాత్రం పెళ్లి వేసుకుంటా. మనకొద్దు అంటే నీకు కావద్దని నాకు నేను నేను అట్లా మరి నేను అట్లా చెప్తాను. నేను అనుకుంటున్నా ఇంతమందికైనా నీ యాన అప్పేసనే భోజనం పెట్టి తీసుకుని పోతాను. ఏమంటావు? ఇద్దరు నీళ్ళకి అనుకున్నావా? ఏమా వీరాజులకు అయ్యా నువ్వు ఎన్ని చెప్పినా మాత్రం నేను నిన్నే పెళ్లి చేస్తా. ఆమె చెప్తావా? జయ రాంజల సమవార్కి కోమలంగిరో నీవు కోరిక మానవమ్మ కోమలంగిరో నీవు కోరిక మానవమ్మ కోమలంగిరో నీవు కోరిక మానవమ్మ కోమలంగిరో నీవు కోరిక మానవమ్మ కోమలంగిరో నీవు నామదాని నామని ఎన్ని చెప్పినా గానే నా మాట
గొర్రె మేపుకుంటే నేను వెళ్ళిపోతే ఆడిపోతుంటాను. నీవు ఎన్ని విధాలు చెప్పినా తెలుసుకో. నా మాట విని ఇంతగానే బతుకులాడుతుంది. ఎంబడెంబడి పడుతున్నా మాటని ఏదో కానీ కానీ చేసుకో. ఇక అరే అరే ఏ బతుకుతున్నా తెలుసే బాగే అమ్మా అది రిసెట్ లేదు. అది చెట్టుకున్న చీకైనా కొట్టబోతుంది. ఇది మాత్రం పోయినట్లేదు. ఇది చేసుకో. జయ రాంజేలా భగవాన్ కే రత్తంగే అయ్యేదాను కామాట రత్తంగే అయ్యేదాను కామాట అయ్యేదాను కామాట రత్తంగే అయ్యేదాను కామాట సరే చాలా బాధపడుతున్నాము. నన్ను ద్రవపడుతున్నాం కాబట్టి చేసుకుంటాను. కానీ నీ పేరు నీ యొక్క రకమేమిటో చెప్పమ్మా. రాజులకు నా పిల్లలు భావన పిల్లలు అది చిన్నగా ఉన్నప్పుడు ఆ యొక్క రక్కసముగా నన్ను ఎత్తుకొచ్చి ఈ యొక్క కొండల్లో నన్ను పెంచుకుంటూ చేస్తుంది. కానీ సమయంలో నా తల్లి యమున రాక్షసి మీ తల్లి యమగొండ నన్ను పెంచింది కాబట్టి యమున రాక్షసి మా పిల్లలు బ్రాహ్మణ జయ ఆంజేలా భగవాన్ కే తల్లి ఎత్తు దత్తు నిజముగా తెలుపావమ్మ
నిన్ను పెంచింది పెద్ద చేసింది కాబట్టి రక్కసి దాన్ని చంపాలి. చంపితేనే నీవు నాకు అంతకు భార్య పెట్టావు. లేకపోతే అది నా ఎంబడబడుతుంది. అది ఏం దగ్గర చేస్తాను ముందే రాశాసి చెప్పు.